హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మొత్తానికైతే ఈరోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందబ్బా. ఈరోజు అయితే ఒక గొడ్ల తోడానికి అయితే వచ్చాము. నేను గాయత్రి అయితే నేనైతే మిద్దిపై నుంచి వచ్చేస్తాను అనమాట. చూడండి ఇంకా ఎంత దాకా ఉంది వాగు అయితే. ఈ వాగు విషయంలో చాలా ఇంకా ఇబ్బంది అయితే పడతా ఉన్నాము. ఇంకా ఏనేదో వదులుతుందో ఏమో అవతలకు పోయేదానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అనమాట. ఇంకా ఇంకొక ఏరియా నుంచి తిరుక్కొని పోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వానలు వచ్చిన దానివలన ఒక బెనిఫిట్ అయితే ఉన్నది, ఏంటంటే గొడ్లు ఉతుకోవచ్చు అనమాట. అంతేగాని అవతలకు పోలేము. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మటుకు అసలు బాగాలేము అసలుకి. అవతలకైతే చూడండి ఎట్లా పోయేస్తుందో. గాయత్రి అయితే వచ్చేసింది గొడ్లు ఉతకడానికి. చేపలు ఏమైనా ఎక్కుతాయంటే ఏం ఎక్కట్లా. అన్న ఒకేసారి స్నానం కూడా చేస్తాడు. నీళ్ళైతే ఫుల్ కూడా గాయత్రి నీకోసం. ఎంత ఉతికినాయి, ఎన్ని గొడ్లు ఉతకచ్చు. నీళ్ళు కూడా ఈ నీటికి కూడా తెల్లగా వచ్చేస్తాయి గొడ్లు కూడా. నీది అయిపోతే నాది నెక్స్ట్ పని. నాకు ఫుల్ ఉన్నాయి. ఒక దారం కానీ కట్టేస్తే యువతల నుంచి అవతలకు కానీ దానికి ఆరిపోతాయి కదిరే. లింగి ఉందా అరసేవా? ఆరిపోయింది ఇప్పుడే. చాలా వరకు ఆరిపోతాయి. అయిపోయినాయా? సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను కూడా నెల తీసానమాట ఇప్పుడు దాకా. ఇంకా ఇద్దరు నెల తీసిన వల్ల గమగమని అయిపోయినాయి పనులు అయితే. ఇంకెత్తుకొని పోవాలి ఇప్పుడు. ఇది చిన్న బరువు కదా, చిన్న దూరం పోవాలి మళ్ళీ. ఇదే మిగిలింది సుబ్బా. ఇంకా మళ్ళీ అదే మళ్ళీ ఇంకా ఇసరి గొడ్లకి సమంగా కడిగేస్తావా? ఏది వేస్ట్గా పారేవాక. ఇక్కడికి వస్తే త్వరగా అయిపోద్ది పని. ఇందా చిన్న దూరం కాదు, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఒక గొడ్డ వరకు కింద పడిపోకుండా ఎత్తుకోవాలి ఇప్పుడు నువ్వు. బరువా సో ఫ్రెండ్స్, మొత్తానికైతే గొడ్లు ఉతికిన తర్వాత మిగిలినటివి ఈ మాటకు ఆర్లాగా అయితే ఎక్కడనా మళ్ళీ ఆరేయాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎన్ని గొడ్లు ఉతికా గాయత్రి? నిన్న రెండు బుట్టుకనాలు ఉతికినా అయిపోయినాయి. నిన్న అన్ని మడత వేసినాను. ఈరోజు చిన్న బుట్టుకన ఉంది కదా మంద, దాన్ని వెనకెత్తుకున్నా. ఈ స్వెటర్ ఇదొకటే ఈరోజు సింపుల్గా ఇదొకటి ఆడుతుంది. ఇది ఆర్లా చలికి వేసుకున్నాను. రేతులు ప్రయాణాలు ఎక్కువని రేతులు వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గాయత్రి ఈసారి కళ్ళ ఇప్పాలి మొత్తం. చేతుల్లో ఎక్కేసి ఉతికేదినా? ఈ చూడు అటు ఉందా కొత్త మంచం. కొత్త పడిపోరు అంతా పోయింది బా. ఈ తడికి పోవాలి. ఒక తడిపోయింది, తడికిపోయాను. ఇప్పేది ఇప్పుడు పోయేసరా ఆడుకుంటారంటవా? అదే కారకాయ చెట్టు వచ్చేసినాయి. కారకాయలు ఎట్ట పోయినాయి? తెప్పలేదా? పోయినాయా? పెరిగేదా? ఎద్దుగా అయితే పెద్దవే.
కాయలు ముడనాయా మర్చి అయ్యో చూడు ఇంత పెద్ద కాయలు పెట్టుకుని నువ్వు లేవనేసావు కదా గాయత్రి చెట్టు ఊరినే పోదు ఇది కూడా చూడు చూడా ఇంకా ఉన్నాయి కాయలా ఇంకా కాయ ఇక నాకు ఇంకా పెద్ద కాయలు కదా ఏంటి ఎందుకు ఉంటాయా ఉంటే కోసేసి ఉన్నాయి కోయేస్తున్నా ఏదో చూసేస్తా కాయల్ని సరిపోవా తాలింపా ఎట్లా రసం చేస్తే పువ్వు మళ్ళీ పోత వస్తుంది అయితే చూడు ఎట్లా ఉంది పోతా ఎన్ని 6 కాయలు పెద్ద కాయలు చిన్న కాయలు మంచిది ఇంకేం కాయలు తింటా లేవు తడికిపోయింది అలా తిని కూడా సర్రా ఏడ పైన పెట్టారు పెట్టచ్చుకొచ్చు గాయత్రి చూడు ఏడ పెట్టినా ఏడు పెట్టారా మంచి పని చేస్తున్నాం అయితే ఈ కుక్కలకి నాయన చిన్న కథ అరసనే ఉంటాయి నైట్ ఇలా పగల కవర్లు ఉన్నాయా ఏ కవర్ ఉడుకువా ఏమన్నా దీంట్లో ఇది చూడు ఇది పోయింది తీసి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే గాయత్రి అయితే ఏం చేయట మొత్తం బయట లోపల లైట్ వేసిదా కరెంట్ పోయా ఇది ఉబ్బిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అది బ్యాటరీ ఉబ్బిపోయింది ఇది జాగ్రత్త చూసుకోవాలి ఎన్ని గొడ్లు ఉతికినావు ఎక్కడెక్కడ అయినా చెప్పు ఒకసారి గొడ్లన్నీ ఉతికి బుట్టుకున్న నా గొడ్లన్నీ ఎడదొద్దేసిన నా గొడ్లు అదేనా వేసేదాన్ని పచ్చది అంతే అయిపోయింది దాని ఉతకాలుగా అయితే చూడు అట్లా ఉంది బాగాలేదు బా నిప్పి ఎత్తుకోవాలి ఎప్పుడా రేపు ఇంటికాడ ఉతికేస్తా రేవా అంతే రైతు నానేస్తే కలర్తో బాగా అది తీసేది వైట్ షర్ట్ మళ్ళీ రేపు ఆదివారం పోవాలి చర్చికి వేసుకోవడానికి ఎందుకు వేసినావా అంటే నిన్న ప్రేయర్ బేస్ వచ్చాం కదా ఇంకా అట్లా తీసి అట్లా వేసాను నీళ్ళు పోసుకోవాలి ఈరోజు ఎట్లా చేసేది బండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో ఇది రాత్రి అరస్తుంది అదే అరస్తుంది అయితే ఏం అరస్తుంది కర్ర అంటుంది కదా మట్టి అంతా కొట్టుకుపోయింది చూడండి ఎట్లా ఉందో తీసి ఈ తడికి రెడీ చేయాలి గాయత్రి ఈ పండగలకి క్రిస్మస్ పండుగ ఇప్పేసి రేపు ఆదివారం కదా అంతే ఇప్పుడు ఇప్పేసానుకో ఊరు చేస్తాను పక్కనే రేపు కట్టేసి ముందు తడికి కట్టి అప్పుడు తీయాలి గాయత్రి లేదంటే అసలు తట్టుకోలే కుక్కలు కూడా అందులో పెండ్లు కూడా బాగా పెండ్లు మార్చాలి ఎట్లా ఉండాలి పెండ్లు గాయత్రి చూసావా అట్లనే అది పెండ్లు ఉండేది లక్షణం బాగా కట్టదు దీన్ని ఇప్పేసి తడుగులు కట్టేస్తే మన పందిరి లేకపోతే పైకి ఆ పైన గ్యాప్లో నుంచి వాన పడుతుంది మనకి ఆడ పడదా ఆడ పడ్డా ఇంకేడ పడుతుంది
ఇప్పుడు చూపిస్తా. అబ్బా దాని పిండి తీసి చెప్పాలా? ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందా ఆడ పడ్డదా వాన ఎవరు కాస్త ఇంకో ఇదంతా ఊడ్చేస్తుంది మళ్ళీ ఎవరు ఊడ్చేస్తుంది. బడిలో మేడం లాగా ఇప్పుడు ఒక కర్ర ఎత్తుకొని చెప్పేదాకా అది ఇట్లా అడిగిన కడితే సూపర్ ఉంటుంది. పిల్లిళ్ళు కాదు, కుక్కలు కాదు, ఏమీ రావు. ఎదురు కర్రలు కనుక నాటితే ఎదురు కర్రలు దిగట్టున్నాయి. ఇది కూడా పోయింది, అది తాటాకు పోతుంది ఊరికి అయితే. ఎండకి వాన తడిసి చీకులు ఎండిపోయి రాలిపోతుంది. అది అట్లా ఇసురు వానల్లో కొట్టుకెళ్తుంది అనుకునేది. కొట్టుకునే పోలా నిలబడింది. 7 మట్లు ఎగిరిపోయింది. 7 మట్లు అవి లేవు. అవును, అదే తేడా కనిపిస్తుంది. ఏందబ్బా ఇక్కడ వారికి తేడాగా ఉందని డౌట్ వచ్చింది నాకు అప్పుడే. ఆడ వారికి ఎగిరెళ్ళి గాల్లో ఆవిడకి చాలా చూరు గూర్చాను మాతో చేసిందిరా. ఈ మాతో చేసింది గూర్చాను. అది ఏం చేసిందంటే ఆ గాలి తోలి ఎత్తేసింది. కదిలిస్తే మొత్తం రాలిపోతుండే. కాల్చేసిన చెప్పు పోతుంది. 7 నుంచి 1 దాకా వాకిలి. తాటాయి మాటలు కూడా పోయినాయి పక్క. అది 2 రోజులు కదా. ఆ పక్క తడి ఎట్లా ఉంది? ఇది మంచం తీస్తే దీన్ని కట్టేస్తే సరిపోద్ది. ఇది బాగా ఉంది, దీన్ని కథక్కన కట్టుకోవాలి. కాలు కట్టుకుందా ఇది పైకి లేపు కొంచెం. ఇది లూజ్ అయిపోయింది కాదు, ఇది లూజ్ అయింది కొంచెం. అది కానీ కట్టేస్తే సరిపోద్ది. లాల్ పరిస్థితి అట్లా చూద్దాం. ఇక్కడ చూడు ఎట్లా అయిపోయింది గైత్రిడా, నల్లగా అయిపోయింది రోతగా. అడుగులకి ఎంత గ్యాప్, ఆ గ్యాపులు పడుతుంది వాన. ఇక్కడ పడుతుంది చెప్పినట్టుగా దేవుడు వరుస్తా. ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇదే వాళ్ళరా వెళ్ళేది కదా చూడాలి. దీన్ని 24/6 వచ్చాడు కదా, సంవత్సరాలు వచ్చిందా? 25/6 దాకా ఉండాలి. 6 నెలలు దాకా ఉండాలి. 6 నెలలు దాకా అంటే 2025 6 నెలలు దాకా ఉండాలి. అది లెక్క. అప్పుడు దాకా వెళితే సంవత్సరం గ్యారంటీ. ఈ మధ్యలో పోతే మళ్ళీ ఇస్తారా? వాళ్ళు ఎందుకు ఇస్తారా? ఇంకా మా నాన్న ఇక్కడ పోయేసి చూద్దాం తడికి అట్టు పడిపోయినాయి ఏందో. బయట వేసుకు మంచం ఒకరోజు కూర్చుందాం బాడ. ఈసారి క్రిస్మస్ ఎలా చేయాలి అనుకుంటున్నావు? ఏంది కేక్ కట్ చేయాలి కదా, ఇక్కడ వేసుకు కూర్చుందాం. అక్కడికి ఎందుకులే ఇంకా. కొత్తగా వచ్చే చుట్టాలకి వేయాలంటే ఫ్రెండ్స్ చూడండి. మన సబ్స్క్రైబర్లు మాటగా ఇవ్వక గాయత్రి నువ్వు కింద చూడదు బాగా తీయ. బంధువులకి వేసినా అనుకో భలే ఉంటుంది కదా. నిన్న మా బాబు పడిపోతుంది తెలిసి నీకు విషయం. ఇక్కడ కూర్చోండి పట్ 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 పట్టాలింది. ఏంది తెగిపోతుంది అని ఈ అంతా 1000 రూపాయలు పెడితే మళ్ళీ అయిపోతుంది పని. ఇది ఇప్పుడు కాదు, చేతులు డబ్బులు కుదిరినప్పుడు అప్పుడు కోసేసి అప్పుడు చేసేసుకోవాలి. ఒక సూర్యాన్ని ఇది నిలబెట్టినాం. ఆడ నిలబెట్టినలా నీళ్ళు ఎత్తుకోపోతా కింద తగులుకేసిన కాలుకి అట్లా ముందు పోయి బింది వేసేసి నీళ్ళన్నీ పోయి. ఎక్కడ లబ్బర్ బిందా? లబ్బర్ బింది పగిలిపోలేదా? పగిలిపోలా అంటే తగులుకునేసి నేను ఇటు పెట్టాను నేలకి దిమ్మని చూడు. ఆ నీళ్ళన్నీ దొరికినేసినాయి. అప్పుడు ఎత్తేసిన చూస్తే ఇది దగ్గుకునేసింది కాలుకి. అది అట్లా పడిపోలా. ఈ సన్న పీసులు కదా ఆ పక్క దిండుకున్నాయి కింద కోసేద్దామా? ఇప్పుడు కోసేసి మరి అసలే లేకుండా అయిపోతుంది. కూర్చోడానికి ఉంటుందంటవా? సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దీంట్లో ఎక్కడెక్కడ కూర్చోవాలి ఏంది మన గాలి జీపేస్తుంది చూడండి. ఒకళ్ళు మీరు ఎప్పుడైనా కానీ మా ఇంటికి వస్తే ఎక్కడ కూర్చోవాలి ఏందని తెలుస్తుంది అనమాట. కూర్చోకైతే ఫస్ట్ వస్తేనే మధ్యలో కూర్చుంటారు మామూలుగా. ఎట్లా కూర్చుంటే గుంట్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ కూర్చుంటే సేఫ్టీ అని చెప్పు గాయత్రి అంటే ఇక్కడ పడిపోయి కూర్చుంటే పడిపోవాలి అంటుంది. మాకు మంచాలు మధ్యలో కూర్చుంటారా? మన మంచం ముందు కూర్చోకూడదు. ఇక్కడ వరకు బాగుంది కాబట్టి చూసి కూర్చోండి ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా కూడా అంతే. నేనైతే ఈ పక్క కూర్చుంటాను అబ్బా. ఈ పక్క ఎక్కువ ఉంది, ఆ పక్క తక్కువ. అట్లా కూర్చుంది ఒకసారి ఆ మూల కూర్చుంది. నేను ఈ పక్క కూర్చున్నప్పుడు లేచిపోయింది చూడు, అట్లా లేచిపోయింది ముందుకి.
చిన్న గది కాదు. ఈ పక్క కూర్చోచ్చు కూర్చోచ్చు అన్నమాట. అదే సరే ఇప్పుడు చెప్పు క్రిస్మస్ ఎలా చేయాలనుకుంటున్నావు ఏంది? క్రిస్మస్ అంటే ముందు చేతిలో పైసలు ఉండాలి. పైసలు ఉంటేనే ట్రైన్ చేసుకోవచ్చు క్రిస్మస్. ఓకే పైసలు కావాలని కోరుకో, దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. అంతే. కాకపోతే ఇల్లు కొంచెం సిద్ధం చేసుకోరు కాబట్టి ఈ పొయ్యిని కట్టేది కట్టాలా అందుకని చెంది కట్టేసి రెడీ చేసుకుంటే. సో ఇంకా సుజన పుట్టినరోజు, నవీన పుట్టినరోజు వస్తున్నాయి కదా. మంగళవారం సుజన పుట్టినరోజు. ఎప్పుడే మంగళవారం? ఇప్పుడు వచ్చే మంగళవారం. జనవరి ఫస్టా? సుజన నవీనది జనవరి ఫస్ట్, సుజనది రేపు మంగళవారం. సో ఫ్రెండ్స్ మొత్తానికి రేపు మంగళవారం కాబట్టి పుట్టినరోజు కాబట్టి ఇంకా ప్రార్థన చేస్తే దేవుడే సహాయం చేస్తాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు చేసిన పని మీకు చూపించాను అనమాట. సబ్బులు పెట్టిన ప్లేస్ చూడ ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. ఇంతవరకు సంతోషంగా చూసే ఉంటారు మీరు. మన న్యాచురల్ వీడియోస్ చూసేసరికి ఎలాగ ఉంటాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి. కొత్తగా చూస్తాం వాళ్ళు మన ఛానల్ని. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.